హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం గోధుమ పిండి దోశలు, అలాగే ఈ గోధుమ పిండి దోశలకు కాంబినేషన్గా పుదీనా పచ్చి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం పావు కప్పు పచ్చెనపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఒక అరగంట సేపు తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, మనం ముందుగా నానబెట్టిన పచ్చెనపప్పు, పావు కప్పు పచ్చిమిర్చి తరుగు, పావు కప్పు పుదీనా, పావు కప్పు కొత్తిమీర తరుగు, హాఫ్ రెమ్మ కరివేపాకు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 3 నుండి 4 చింతపండు రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా కచాపచాగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి చట్నీలాగా ఈ విధంగా గ్రైండ్ చేయాలి. తర్వాత స్టవ్ మీద ఒక కర్రీ ప్యాన్ పెట్టి ఇందులో 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, 2 ఎండుమిర్చి వేసి ఆవాలు కొంచెం చిట్పటా అనేదాకా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచినవి, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన చట్నీని వేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు మనకు పుదీనా పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయింది. దీన్ని మనం అన్ని రకాల దోశల్లోకి, ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గోధుమ పిండి దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి, మనం గోధుమ పిండిని తీసుకున్న కప్పుతోనే 1.25 కప్పు వాటర్ని పోయాలి. ఇప్పుడు మనకు 1 కప్పు గోధుమ పిండికి 1.25 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. అదే మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటే 3.5 కప్పుల వరకు వాటర్ని తీసుకుంటే గోధుమ పిండి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టి జస్ట్ ఒక 20 సెకండ్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయవద్దు, ఎందుకంటే ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే పిండి వేడెక్కి దోశలు సరిగా రావు. అందుకని మనం జస్ట్ గోధుమ పిండి వాటర్ కలిసేదాకా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం బ్యాటర్ను దోశ పిండి కంటే కొంచెం లూజ్గా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసి మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టాలి. అరగంట సేపు నానబెట్టడం వలన దోశ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు అరగంట సేపు తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన గోధుమ పిండి బ్యాటర్లో రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలపాలి. తర్వాత స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టి టిష్యూ పేపర్కి కానీ ఉల్లిపాయకి కానీ కొంచెం ఆయిల్ రాసి ప్యాన్ మొత్తాన్ని ఒకసారి తుడవాలి. ఇలా తుడిచిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ప్యాన్ని వేడెక్కనివ్వాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన దోశ పిండి బ్యాటర్ను గరిటెతో తీసుకొని దోశలాగా వేయాలి. దోశలాగా వేసిన తర్వాత స్పూన్తో కొద్దిగా ఆయిల్ తీసుకొని చివరి నుండి మధ్యలో కవర్ చేస్తూ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కలర్ మారేదాకా ఉంచి రెండో వైపు టర్న్ చేద్దాం. ఇప్పుడు మనకు దోశ క్రిస్పీగా రావాలంటే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. అదే దోశలు బాగా మెత్తగా రావాలంటే గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు గోధుమ పిండి దోశలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పుదీనా పచ్చి కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. లేదా మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదండి గోధుమ పిండి దోశలను పచ్చి కొబ్బరి పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఏమైనా ఐడియాస్ కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.